న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో వంగవేటి మోహన రంగారావు నిలువెత్తు విగ్రహాన్ని వంగవేటి రాధా చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో వంగవేటి మోహన రంగారావు నిలువెత్తు విగ్రహాన్ని వంగవేటి రాధా చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాధా మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతిగా పేరుగాంచిన నాన్నగారును ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యునిగా గుర్తించుకొని విగ్రహ రూపంలో నెలకొల్పడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో రాధాను ఘనంగా సత్కరించారు. అర్థం చేసుకున్న వారికి ఆయన నాయకుడు, అర్థం చేసుకోలేని వారికి ఆయన ఒక రౌడీ. చనిపోయిన తర్వాత కూడా చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టి సుమారుగా ఒక 8 మంది మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. దాంట్లో ముగ్గురికి అయితే సుమారుగా 35 రోజులు జైల్లో ఉంచి బెయిల్ కూడా ఇవ్వబడడం జరిగింది. దాంట్లో వ్యక్తి మన పద్మరాజు గారు. అలాగే ప్రతి గ్రామంలోని మనం చూస్తూ ఉంటాం రంగా గారు అలంకరించిన అతిరథ మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన కాపు సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను మన రాధా గారిని కలవడం అయితే ఇది ఫస్ట్ టైం. నా భర్త ఫ్రూటి కుమార్ గారు ఆయన కలవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా చిన్న వయసు నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారి గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క గొప్పని తెలుసుకోవడం నేను చాలా సంతోషంగా అనిపించేది. ఎందుకంటే ఎవరైనా సరే నా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారు, కానీ నా వాళ్ళతో పాటు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకున్న నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. కానీ చాలా మంది అనుకుంటారు మరణంతో జీవితం అయిపోయింది అని, కానీ మరణించిన తరువాత కూడా జీవితం కొంతమందికి అవకాశం కల్పిస్తారు దేవుడు. అలాంటి దానిలో స్థానం కల్పించుకున్నవారు వంగవీటి మోహన్ రంగా గారు. మల్లవరం గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
చాలా చక్కటి కార్యక్రమాన్ని మల్లవరం గ్రామ యువతంతా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ విగ్రహం ఆవిష్కరణకి ఆయన తనయుడు రాధా గారిని తీసుకొచ్చి కూడా ఆవిష్కరించడం చాలా గౌరవప్రదంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి వేదిక మీద పెద్దలు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్ర గారు, ఆకుల రామకృష్ణ గారు, ఇంకా వేదిక మీద పెద్దలు పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. నేను అట్లలోకి వెళ్ళడం లేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత ప్రకాష్ గారు మాట్లాడుతూ అదే క్రమశిక్షణ డిసిప్లిన్ అంటున్నారు. చాలా చోట్ల కాపు యువత మీటింగ్లన్నీ చూసాం. అన్నిటితో చూస్తే మల్లవారం యువత చాలా క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్నారు అని నాకు నిదర్శనం. ఏం చేతంటే చాలా మీటింగ్లో వేదికల దగ్గరే ఉంటారో వెనకాల వాళ్ళు కనిపించరు. ఒక్క మాట బాబీ గారికి చెప్పాను, బాబీ గారు వెనకాల వాళ్ళు కనిపించడంలో ఎదురు అందరూ ఉన్నారండి. వెంటనే ఒక మాట చెప్పారు, అందరూ క్రమశిక్షణగా బ్యాక్కి వెళ్ళిపోయారు ఎదురోళ్ళకి స్థానం. అది మాత్రం కంపల్సరీగా మన అందరిలోనే ఉండాలి. ప్రతి ప్రోగ్రాంకి కూడా ప్రతి క్రమశిక్షణ కంపల్సరీ. మీరు ఏదో ఇందాక కాన్వాయ్ మన నాయకుడిని మన లీడర్ని తీసుకొచ్చేటప్పుడు కాన్వాయ్ ఊరేగింపుతో వచ్చారు, అది కావను, అది ఏమీ తప్పేం కాదు. మన నాయకుడిని మనం అలాగే తీసుకురావాలి. ఇక్కడ వచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దలందరూ రంగా గారి చరిత్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన రాజకీయ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు, ఆయన కుటుంబ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. ఒక మనిషి ఒక శ్వాస వదిలి ఎన్నో తరాలకి ఊపిరి పోసిన ఒక నాయకుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని ఉత్సాహకరంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇంతకుముందు రాజకీయాలు అని చెప్పంటే ఒక రకంగా, ఇప్పుడు రాజకీయాలు అంటే ఒక రకంగా ఉంది. ఇంతకుముందు రాజకీయాలు అని చెప్పంటే ప్రజల తరపున నుంచోవాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజలే ప్రాణం కంటే కూడా ప్రజా సమస్యలు పోరాడటం అనేది ముఖ్యమని చెప్పని భావించారు. కాబట్టి ఇవాళ కూడా ప్రతి ఒక్కరు రంగా గారిని గుర్తుంచుకుంటూ ఉన్నారు. మనందరం ఏదో ఒక ఊళ్ళో, ఒక జిల్లాలో, ఒక కులంలో, ఒక మతంలో పుడతాం. అంత మాత్రాన అదే కులానికో, అంతే ఆ మతానికో, లేదా అదే ప్రాంతానికో పరిమితం కాదు. ఆ ప్రాంతాన్ని ఇచ్చే బలాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేసి 10 మంది ప్రజల కోసం పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన ఒక నాయకుడు ఎవరని చెప్పంటే అది మన కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తుంచుకుంటాము. కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే రాజకీయ చరిత్ర చాలా తక్కువ. 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆనాటి తరాల నుంచి ఈనాటి యువతరాన్ని కూడా ఒక ప్రోత్సాహం ఇస్తూ ఒక రాజకీయ నాయకుడు అంటూ ఎలాగ ఉండాలి, ఒక ప్రవర్తించాలని చెప్పని ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మనందరికీ నాయకుడు ఒక ఆదర్శం రంగా గారు. రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహం, ఆయన మీద చూపించే అభిమానం కూడా ఆవేశంతో కాదు, ఆలోచనతో కలిసి ముందుకెళ్ళాలని చెప్పని. అలాగే ఇంతకు మాట్లాడారు, ఏదో రాజకీయంగా గౌరవంగా ఇదేది గవర్నమెంట్లో పదవితో రావాలా, అధికార పదవి, గవర్నమెంట్ హోదా ఇచ్చేదానికంటే కూడా 5 సంవత్సరాలు వచ్చి పోయేదానికంటే కూడా ఇవాళ ఏ రకంగా రంగా గారు అబ్బాయి అని చెప్పని మీరందరూ అభిమానించారు, అది శాశ్వతం. అది ఎల్లప్పటికీ ఎవ్వరూ ఏం చేయలేనిది. ఒక ఆదర్శ నాయకుడు, మా అందరికీ భావితరానికి స్ఫూర్తి ఎవరని చెప్పంటే అది ఒక రంగా గారని చెప్పి భావించారు. కాబట్టి ఇవాళ ఎంతమంది స్వచ్ఛందంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 35.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది మా కార్యక్రమం, మా ఊర్లో జరిగే కార్యక్రమం, మా ఇంట్లో జరిగే కార్యక్రమం అని భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇంత ఓపికగా నిలుస్తున్నారు. ఆయన మీద రంగా గారి గురించి చెప్పిన ప్రతి ఒక్క
సన్నివేశాన్ని ఎంత శ్రద్ధగా విన్నారు. మీరు ఇలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పని ఆయన స్ఫూర్తితోటి భావితరాలుగా ఎంతోమంది భవిష్యత్తులో ఈ రాజకీయ వేదిక నుంచి ఎప్పుడప్పుడు అందరూ పోతాం, తర్వాత వస్తుంది. ఆ తర్వాత తరాలు కూడా ఒక రంగా గారి కీర్తి అని చెప్పంటూ మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకుని, అలాంటి కీర్తి తెలుసుకుని భావితరాలు భవిష్యత్తుకి ఒక రాజకీయ నాయకుడు ప్రజల తరపున ఎలా నుంచోవాలో తెలియజేయాల్సిన మనందరికి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఎంతో ఓపికతోటి మీరందరూ ఉన్నారు. బాబీ గారికి ముఖ్యంగా, అలాగే మా యానంలో శివ గారికి, వీళ్ళందరికీ ఈ కార్యక్రమం అందరికీ తెలిసి చక్కగా చేశారు. పెద్దలందరికీ దయవుంచి అన్ని విధాలుగా భావించమాకండి. ప్రతి ఒక్క పెద్దలకి, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఎంతో అభిమానంతో ఇచ్చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 50వ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 50వ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. అప్పటి పూర్వ విద్యార్థి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గురువులను సత్కరించిన విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను, మధుర భావాలను గుర్తు చేసుకున్నారు. ఆ గురు పూజోత్సవం జరుపుకోవడం చాలా సాంప్రదాయమని భావించి సభాపతి గారిని, ప్రసాద్ గారిని, నల్ల సత్యనారాయణ మాస్టర్ గారిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ గురు సన్మానం కూడా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హిందూ సంప్రదాయ పండుగల్లో ప్రధానమైన మొదటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి వస్తుందంటే చాలు ముమ్మిడివరం మండలం గాడిలంకలో ఏ ఇంటిలో చూసినా మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. మట్టి విగ్రహాలకు ప్రసిద్ధి గాడిలంకకు చెందిన కళాకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హిందూ సంప్రదాయ పండుగల్లో ప్రధానమైన మొదటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి వస్తుందంటే చాలు ముమ్మిడివరం మండలం గాడిలంకలో ఏ ఇంటిలో చూసినా మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. మట్టి విగ్రహాలకు ప్రసిద్ధి గాడిలంకకు చెందిన కళాకారులు. 4 అంగుళాల నుండి 12 అడుగుల వరకు విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తులు. చవితి ఉత్సవాలు సమీపించడంతో విగ్రహాలు తయారీ చేసి వివిధ ప్రాంతాలకు తరలించేందుకు కళాకారులు శ్రమిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీ ఇప్పిస్తే మరిన్ని మట్టి విగ్రహాలను తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరిన్ని మట్టి విగ్రహాలు తయారు చేస్తామని అన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.